అందరికీ వందనాలు. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి మీ పాదాల దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని మేము నేర్చుకునడానికి మేము ఇష్టపడుతుండగా మీ సేవకుడిని మరుగుపరిచి అభిషేకించి, వాక్యం నీది, ప్రజలను కూడా మీ వారమే కాబట్టి మీరు మీ మాటల చేత మేము బలపరచబడినట్లుగా మీ దాసుని అభిషేకించి మాతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించే జీవితాన్ని ఇమ్మని, గతకాలం అంతా మా జీవితం అనే ప్రయాణంలోనూ పరిచర్యలో సహాయం చేసిన మీరు ఇప్పుడు కూడా మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, ఈ పరిచర్యను మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని నామ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని పాదాల దగ్గరికి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము మరొకసారి మీతో కలిసి మనమందరము కూడా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఈ సమయం అనుగ్రహించినందుకు మనము దేవునికి రుణస్థులమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పెర్గెములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడైన 2 అంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. దేవుడు తన మాటలను మన కొరకు దీవించునుగాక, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ అపోస్తుడైన యోహాను రాసిన, యోహానుకు ప్రత్యక్షపరచబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథము మరి రాసింది యేసు ప్రభువారి శిష్యుడైన యోహాను. క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క యోహాను యొక్క తల్లిదండ్రులు జబదయి, సలోమి. వీరు గలిలయ సముద్రం దగ్గర కాపరస్తులుగా ఉండేవాళ్ళు. వీరి వృత్తి చేపలు పట్టడం. వీరికి చాలా పడవలు ఉన్నాయి. అంతేకాకుండా వీరి దగ్గర చాలామంది పనివారు ఈ చేపలు పట్టడానికి, ఆ చేపల వృత్తిలో ఉండబడిన పనులు చేయడానికి చాలామంది పనివారు వీరి దగ్గర ఉండేవారు. వీరికి చాలా పడవలు ఉన్నాయి. ఈ యొక్క తల్లిదండ్రులకి 2 కుమారులు. మరి పెద్దవాడు యాకోబు, చిన్నవాడు యోహాను. అంతేకాకుండా వీరికున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, వీరి యొక్క తల్లి అయిన సలోమి యేసు ప్రభువారి యొక్క తల్లి యొక్క సహోదరి. ఈ కారణం చేత చిన్నప్పటి నుంచి ఈ యాకోబు, యోహానులు యేసు ప్రభువారితో కలిసి మరి జీవించటం జరిగింది. అయితే ఈ యోహాను చేపలు పట్టే వృత్తిలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు.
అంతేకాకుండా చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి మనం చూస్తే ఈ యొక్క యోహాను, ఆంద్రేయ బాప్తిస్మిచ్చి యోహానికి శిష్యులుగా ఉండేవారు. అయితే బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువారికి బాప్తిస్మిస్తున్నప్పుడు మరి ఆయన అన్నమాటలు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వారు అక్కడే ఉన్నారు కాబట్టి విన్నారు. అంతేకాకుండా మరి యోహాను సువార్త 1:34-37 ఇదిగో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క యోహాను కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఈ యోహాను తన యొక్క తండ్రి దగ్గర మరి తన తండ్రికి చేపలు పట్టే వృత్తిలో మరి తను సహకారిగా ఉండడం జరిగింది. అయితే ప్రభువారు మరి ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని, యాకోబుని యోహాన్ని, తన తండ్రికి సహకారులుగా ఉన్నప్పుడే ఆయన నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వారు ఆయన్ని వెంబడించారు. ఈ యొక్క వీరి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ యాకోబు యోహాన్లకి బాగా కోపం కలిగిన వారు వీళ్ళు. మరి వీరికి ప్రభువారు ఒక పేరు పెట్టారు, బోయనెర్గేసు అని. అంటే ఉరిమేడువారని అర్థం. ప్రభువారు యెరూషలేముకి శిలువ మరణానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఆయన తన శిష్యులతో కలిసి సమరయ గుండా వెళ్తూ ఉన్నప్పుడు సమరయులు ఈయన్ని ఆ ఊరి గుండా వెళ్ళడానికి అంగీకరించిన పరిస్థితుల్లో ఈ యొక్క యాకోబు యోహాన్లు ప్రభుతో అన్నమాట ఏంటంటే, ప్రభు మేము ప్రార్థన చేస్తాం, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళందరినీ కూడా కాల్చివేస్తుంది. ఆ రోజు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది కదా, అట్లాగే ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని అంగీకరించట్లేదు. ఈ కారణం చేత వీరు ఎంత కోపం కలిగిన వారు, ప్రభువుని వెంబడించినప్పటికీ ప్రభు యొక్క మనసు ఎరగని వాడిగా ఈ యోహాను మనం చూస్తున్నాం. అయితే ప్రభువారు అతనితో మాట్లాడి, మనిషి కుమారుడు రక్షించటానికి వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు అని వారికి చెప్పడం జరిగింది. అలాగే కొంతకాలానికి ప్రభువుని వెంబడిస్తున్న కాలంలో ఒక వ్యక్తి ప్రభువు పేరట దయ్యాల్ని వెలగొట్టుచున్నాడు. ఆ వ్యక్తి వీరికి తారసపడినప్పుడు వాళ్ళు ప్రభువుతో కలిసి అతను ప్రభువుని వెంబడించట్లేదు, కానీ ప్రభు పేరట విశ్వాసంతో ఏం చేస్తున్నాడంటే, ప్రభువారి యందు విశ్వాసం కలిగి ప్రభు పేరట దయ్యాలను వెలగొట్టుచున్నప్పుడు, అసలు నువ్వెవరివి, ప్రభువుతో కలిసి నీకు ప్రభువుకు సంబంధం ఏమీ లేదు, మేము ప్రభువుతో ఉండేవాళ్ళం, ఏదైనా చేస్తే మేం చెయ్యాలి తప్ప నువ్వేం చేస్తున్నావని అతను గద్దించారు. ఇంకొక విషయం ఏంటంటే, చేసిన పనిని వీరు ప్రభువుకు చెప్పడం అనేది ఒక మంచి సంగతి. ప్రభు వారికి చెప్పినప్పుడు ప్రభువు వారు ఆ సమయంలో వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు అతన్ని గద్దించకూడదు, మనకి విరోధి కానివాడెవడు, మనకి అనుకూలంగా ఉన్నవాడు మనకు విరోధి ఎట్లా అవుతాడు, అతడు కూడా దేవుని పనినే కదా చేసేది, అతను మనకు విరోధిగా లేనప్పుడు మీరు అతన్ని గద్దించటం సరైంది కాదు అని
యేసు ప్రభువారు ఈ యోహానుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రభువారిని వెంబడిస్తున్న కాలంలోనే మార్కు వార్త 10వ అధ్యాయం 35 నుంచి 40 వచనాల్లో ఉండబడిన భాగంలో ఈ యాకోబు యోహానులు వచ్చి ప్రభువు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఏమనంటే, ప్రభువా, మీరు మీ రాజ్యంలో వచ్చినప్పుడు మేము ఒకళ్ళ కుడివైపున ఒకళ్ళ ఎడమవైపున కూర్చోడానికి మాకు అధికారం కూర్చుండబెడతానని మాకు మాట ఇవ్వండి అయ్యా అని చెప్పి వారు అడిగారు. అడిగినప్పుడు అది నా చేతుల్లో లేదు, అది తండ్రి చేతుల్లో ఉన్నదని ప్రభువారు వారికి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు క్రియలకు తగిన ఫలము వారికి ఇస్తాడు దేవుడు. ప్రభువు కొరకు జీవించిన జీవితాన్ని బట్టి ప్రభువుకు సామీప్యంగా ఉండడమో దూరంగా ఉండడమో అనేది మనం చేసుకునే దాన్ని బట్టి కానీ, మరి ఒకరి మీద ఈ అభిమానంతోనో ఒకరి మీద ప్రేమతోనో చేసేది కాదు. అది దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు తాము ఏ విధంగా సమర్పణ చేసుకుంటారో దానిని బట్టి వచ్చే ప్రతిఫలం. కాబట్టి ప్రభువారు అక్కడ వారిని ఇది కుదరని పని అని చెప్పడం జరిగింది. అయితే శిష్యులు ఈ విషయాన్ని గురించి విన్నప్పుడు శిష్యులు కూడా ఏం చేశారంటే కోప్పడ్డారు. శిష్యులు, ఇది మీరు ఎట్లా అడగటం, అంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారేంటి, మీరు ప్రభువుకి దగ్గరగా ఉండాలనుకుంటున్నారేంటి అని శిష్యులు కూడా కోప్పడినట్లుగా మనం లేఖనంలో చూస్తుంటున్నాం. మరి ఇలా యోహాను యొక్క జీవితం ఇలా రకరకాలుగా దశలుగా అతని యొక్క జీవితం ఎత్తు పల్లాలుగా ఉండడం మనం చూస్తాం. అయితే ప్రభు వారితో సహవాసం చేస్తున్న యోహాను ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి జరిగింది ఏంటంటే, ఈ యోహాను మరి ఆశలతోనూ కోపంతోనూ ఉన్న యోహాను క్రమంగా మారటం ప్రారంభించాడు. అతను దేవుని ప్రేమలో ఎదగటం ప్రారంభించాడు. అతడు దేవుని ప్రేమను తెలుసుకున్న యోహానుగాను, ప్రభువారే ప్రేమించిన శిష్యుడుగాను తన జీవితం మారటం జరిగింది. అలాగనే మనం గమనించినట్లయితే అతని జీవితంలో మార్పు రావడం జరిగింది. దేవుని యొక్క ప్రేమ వలన అన్ని విషయాల్లో అతని జీవితంలో మార్పు రావడం ప్రారంభించింది. అలాంటి యోహాను తన జీవితంలో క్రమేపీ మార్పు వచ్చిన తర్వాత మరి యేసు ప్రభువారిని మరి గెత్సమనే తోటలో బంధించి మొట్టమొదటిగా మరి ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకువెళ్ళారు. అయితే శిష్యులందరూ పారిపోయారు. పేతురు యోహానులు మాత్రం ఆయన వెంబడించారు. పేతురు అయితే ప్రధాన యాజకుని ఇంట వెలపటే ఉండిపోయాడు, కానీ ఈ యోహాను ప్రధాన యాజకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, ఇతను చేపలు పట్టేటప్పుడు ప్రధాన యాజకుని దగ్గరికి తను చేపలు తీసుకువెళ్ళి, తను యాజకుడు కాబట్టి ఎక్కువ సమయాల్లో చాలా సమయాల్లో మరి చేపలు పట్టినప్పుడు ప్రతిసారి కూడా దేవునికి తాను ఇవ్వవలసింది యాజకుడిని ప్రేమించి ఎక్కువగా చేపలు తీసుకెళ్ళి తాను ఇవ్వటం వల్ల ఆ ప్రధాన యాజకునితో ఇతనికి చాలా మరి ముఖ పరిచయం లేదా పరిచయం బాగా తెలిసి ఉండడం మూలాన అతను ప్రధాన యాజకుని ఇంటిలోకే వెళ్ళిపోయాడు. అలాగనే అక్కడ జరుగుతున్న సంగతులన్నీ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరేమనలా. ఎందుకనంటే అతను తరచుగా ఇంటికి వస్తూ వెళ్తుండడం వలన ప్రభు యొక్క శిష్యుడు అయినప్పటికీ కూడా ఎవరు ఇతనిని ఏమి అనడానికి తెగించలేకపోయారు. కానీ అతను
ఈ కారణం చేత ప్రభువుని ఎక్కువగా ప్రేమించిన విధానాన్ని బట్టి ప్రభువు దగ్గరే ఉండడానికి, ప్రభువాన్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రభు వారిని సిలువకు వేశారు. శిష్యులందరూ పారిపోయారు. రాత్రున్న పేతురు కూడా ఇప్పుడు లేడు. కానీ ఇతను మాత్రం నా ప్రాణం పోయినప్పటికీ పర్వాలేదు, నేను ప్రేమించుచున్న యేసు లేదా నన్ను ప్రేమించుచున్న యేసు కోసం నేను ప్రాణమైనా పెట్టడానికి నేను సిద్ధమే అన్నట్లుగా, మరి ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఆయన తల్లి, యోహాను యొక్క తల్లి, కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నప్పుడు తను కూడా అక్కడే ఉన్నాడు. తను ప్రేమించుచున్న శిష్యుడు, తనను ప్రేమించుచున్న శిష్యుడైన యోహానికి తన తల్లిని అప్పగించడం మనం చూస్తాము. మరి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆమెకి అప్పగించి, ఆ కుమారుడితో, ఆ శిష్యుడితో, ఆ యోహానుతో ఇదిగో నీ తల్లి అని ఆయనకి అప్పగించడం జరిగింది. అటు తరువాత యోహాను సువార్త 20:1-8 ఉండబడిన భాగంలో మనం చూస్తాము, ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత ఆయన్ని సమాధి చేశారు. అయితే విశ్రాంతి దినమున అనగా ఆదివారమున పెందలకాడే మగ్దలేని మరియా ప్రభువారిని దర్శించి ఆయనకి అత్తరు, పూలు ఇవన్నీ తీసుకువెళ్ళాలని వెళ్ళింది. అప్పటికే రాయి తొలగించబడింది. ఆయన పునరుద్ధరుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అయితే ఆవిడ ఆ సంగతుల్ని గుర్తుంచుకోలేకపోయింది. తాను ఊహ ఏంటంటే ప్రభువారి సమాధిని తెరిచి ఎవరో ప్రభువారు శరీరాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారని తను కంగారు పడిపోయి శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి, అయా ప్రభువు యొక్క శరీరాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు పేతురు, యోహాను, తక్కిన వారందరూ రాలేకపోయారు, కానీ పేతురు, యోహాను మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చారు. పేతురు సమాధి వెలపటే ఉండిపోయాడు, కానీ యోహాను అయితే లోపటికి వచ్చి చూశాడు. మరి మనం గమనించినట్లయితే మరి ఈ విధంగా మరి యోహాను తన జీవితంలో ప్రభువు వారి చేత ప్రేమింపబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అటు తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత పేతురు, యోహాన్లు కలిసి దేవుని కొరకు ఎక్కువ చోట్ల ఎక్కువగా సువార్త ప్రకటిస్తూ సాక్ష్యమిస్తుండేవాళ్ళు. మరి ఈ విధంగా బోధ చేస్తుండడం మనం చూస్తాం లేఖనములో. అంతేకాకుండా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూస్తాం, పగటి వేళ 3 గంటలకి శృంగారం అనే ద్వారం దగ్గర మరి 3 గంటలకి ఆ సమయంలో మరి దేవాలయంలోకి వెళుతున్నప్పుడు, ఆరాధన జరగడానికి వెళుతున్నప్పుడు ఆ సమయంలో అక్కడ పుట్టికుంటివాడు ఉన్నాడు. అతడు మరి వీరి దగ్గరైనా నాకేమైనా దొరుకుద్దామని అతను వారిని అడిగినప్పుడు వారు అతన్ని చూచి, మా దగ్గర ఏమీ లేదు కానీ మాకున్నదే నీకు ఇస్తామని యేసు ప్రభు వారి నామ పేరట అతనిని మరి లేచి నడవమని ఆజ్ఞాపించినప్పుడు ఆ పుట్టి కుంటివాడు లేచి నడిచి పరిగెత్తడం ప్రారంభించాడు. ఈ విధంగా ప్రభు చేత, ప్రభు కొరకు సాక్షులుగాను ప్రభు కొరకు వాడబడిన వ్యక్తిగా యోహాను ఉండడం మనం చూస్తాం. అలాగనే ఆది అపోస్తుల సంఘములో యోహాను ఒక స్తంభంగా మరి ఎంచబడ్డం మనం చూస్తాం. ఈ యోహాను యేసు ప్రేమించిన శిష్యుడుగాను ఉండడం మనం చూస్తాం.
ఈ యోహాను సువార్త ప్రభు కృపను బట్టి యోహాను సువార్త రాశాడు. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక, యోహాను రాసిన మూడో పత్రికలుగా 3 పత్రికలు రాయడం మనం చూస్తాం. అలాగే చివరిగా ఇప్పుడు మనం ఏ వాక్యానైతే ధ్యానం చేస్తున్నామో ఆ వాక్యము, ఆ గ్రంథము ప్రకటన గ్రంథం. యోహానుకి ప్రత్యక్షపరచబడిన ఆ ప్రకటన గ్రంథాన్ని కూడా యోహానే రాయడం జరిగింది. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోహాను సువార్తలో విశ్వాసం అనే మాట 98 సార్లు రాయడం జరిగింది. మరి యోహాను సువార్తలో యోహాను ద్వారా దేవుడు రాయించింది ఏంటంటే, మనము తోటి వారిని ప్రేమించాలి. తన పత్రికలో యోహాను సువార్త మొదటి యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో మరి మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించేవాడు, దేవుని మూలంగా పుట్టేవాడు ప్రేమిస్తాడు. అనగా దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు. ఎందుకనంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. మనమేం చెయ్యాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, మనము తోటి వారిని ప్రేమించాలి. చివరిగా యోహాను గురించి మనం చెప్పుకుంటూ, ఈ యోహాను ప్రేమ యొక్క అపోస్తులు అయిన యోహాను అని ఇతనికి పేరు. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మంచి భక్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకొనటం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఒక మంచి భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకొనటం, దేవుని యొక్క సంగతులని, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన గుండెలు మండుతుంటాయి. సుగంధ తైలము కంటే ఒకనికి మంచి పేరు, ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం అది ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని చేత ప్రేమించబడిన ఒక మంచి వ్యక్తిని గురించి, ఆ మంచి వ్యక్తి జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకెంతో ఆశీర్వాదకరం. జ్ఞాపకం చేసుకుంటున్న మనం, వింటున్న మనం ఎంతో దేవుని కృపను పొందుకున్న వారమని ప్రభు సన్నిధిలో దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. ఈ పెర్గము అనే సంఘము కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లుగా మరి పెర్గములో ఉండబడిన సంఘానికి దేవుని దూత ఇలాగ రాశారు. ఏమని రాశారు? ఈ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే మరి ఈ యొక్క సంఘము ఎఫ్ఎస్సి పట్టణానికి ఉత్తరాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది పేరుగాంచిన పట్టణం. మరి మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మరి 12వ వచనం కాడి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన 2 అంశముల ఖడ్గముల గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మనకు కనిపించే ఈ చదవబడిన ఈ యొక్క వచనములో మనకు ఖడ్గము అనే మాట కనబడ్డా మనం చూస్తాం. ఖడ్గము దేనికి అంటే, ఖడ్గము చేత దేనినైనా నాశనం చేయటానికి ఉపయోగిస్తారు, దేనినైనా బాగు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఖడ్గము, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గమని దేవుని వాక్యం చెప్తున్నది.
అలాగనే ఖడ్గాని గురించి మనం చూస్తే ఖడ్గము దేవుని కోపానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. మరి మనం చూస్తాము చాలా సందర్భాల్లో దేవుని వాక్యంలో ఖడ్గాని గురించి చెప్పబడుతున్నప్పటికీ 1-2 మాటలు ఖడ్గాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉంటున్నప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశం మేరకు ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలును కొట్టుకునిచున్నప్పుడు ఐగుప్తుడిని చంపివేయడం జరిగింది. అటు తర్వాత కొంతకాలానికి ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలు తగాదాలు ఆడుకుంటుంటే వారికి తీర్పు తీరుస్తూ వారికి నచ్చజెప్పుతున్నప్పుడు, ఆ రోజు ఐగుప్తుని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అన్నప్పుడు అతడు దేవుని యొక్క ఉద్దేశం మేరకు, దేవుని యొక్క పిలుపు మేరకు మరి అక్కడి నుంచి తాను వచ్చేసి మిద్యాన్లో నివసించటం ప్రారంభించాడు. దేవుని యొక్క కృపను బట్టి అక్కడ తాను మిద్యానులో తాను వివాహం చేసుకున్నాడు. మరి ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకున్న తర్వాత అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తా ఉన్నాడు. దేవుడు హోరేబు కొండ మీద దేవుడు అతను పిలుచుకుని అతనితో మాట్లాడి, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు మొదట తను తాను తగ్గించుకున్నవాడై వెళ్ళనని చెప్పినప్పుడు దేవుడు అతనికి నచ్చజెప్పి అతనికి అర్థమయ్యేటట్లుగా మాట్లాడి అతనికి అతని అన్నని సహకారిగా ఏర్పాటు చేసి, మోషే నత్తివాడని చెప్పుకున్నప్పుడు నువ్వు చెప్పవలసిన మాటలు నీ యొక్క అన్న చేత నేను చెప్పిస్తానని చెప్పి ఆ విధంగా మరి ఐగుప్తు దేశానికి పంపించడానికి దేవుడు అతనిని సిద్ధపరిచిన తర్వాత మరి అతనికి పిల్లలు పుట్టారు. పుట్టినప్పుడు ఆ సమయంలో తన భార్యతో కలిసి ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు దూత అతను చంపడానికి ఖడ్గం పట్టుకుని నుంచున్నది. ఈ సంగతి మోషే భార్య అయిన సిప్పోరాకి కనపడింది. వెంటనే మోషే భార్య అయిన సిప్పోరా తన కుమారుడికి సున్నతి చేసింది. ఎందుకని? దేవుడు పని చేయడానికే వెళ్తున్నప్పటికీ కూడా ఎందుకని దేవుని కోపం అతని మీదకి అతని కుటుంబం మీదకి వచ్చింది అంటే, ఇతడు దేవునికి పనికొచ్చే వ్యక్తిగాను దేవుని సేవ చేయడానికి వ్యక్తిగా ఉన్నప్పటికీ అతని భార్య మాత్రం కారించడానికి అనుకూలంగా లేని వ్యక్తిగా ఉండిపోయినది. అందుకే దేవుడు ఆమెతో మాట్లాడాడు. దేవుడు చంపాలనుకుంటే మోషేని ఎప్పుడో చంపేయచ్చు, కానీ ఇక్కడ తాను ప్రత్యేకించబడిన తన కుమారుడైన మోషే, తన బిడ్డ కూడా తన కుమారుడు కూడా ప్రత్యేకించబడిన వారిగా, తన కుటుంబం కూడా ప్రత్యేకించబడిన కుటుంబంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశానికి ఒక పురుషుడే కాదు, స్త్రీ, పిల్లలు కూడా సహకరించాలి. ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ దేవుని వాక్యం వింటున్న మన కుటుంబాల్లో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వ్యక్తులకి సహకారులుగా దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి ఒకవేళ సిప్పోరాలాగా ఒకవేళ ఆటంకంగా గనక మన కుటుంబంలో వ్యక్తులు ఉన్నట్లయితే దేవుని కోపం మన మీదకు వస్తుంది. ఆ కోపం
మన మీదను, భార్య మీదను, బిడ్డల మీద ఉంటే నష్టం కలుగుతుంది. దేవుని వాక్యం అనే రెండంచులకైన ఖడ్గం అది వ్యక్తికి మేలు కలిగిస్తుంది. కానీ దేవుని కోపం అనే ఖడ్గం మాత్రం దేవుని చిత్తానికి లోబడకపోతే దేవుని యొక్క శిక్షకు గురి కావాల్సి ఉంటుందని, ఈ ఖడ్గము అనే మాట దగ్గర ఒకవేళ మనము, మన కుటుంబాలు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న పురుషులతో కానీ, స్త్రీలతో కానీ, తల్లిదండ్రులతో కానీ కుటుంబంలో వారు ఏకీభవించని వారిగా ఉన్నట్లయితే ఈ ఖడ్గం, దేవుని కోపం మన జీవితాలకి నష్టాన్ని కొని తెచ్చిపెడుతుంది. జీవము గల దేవుని చేతిలో పడడం బహుభయంకరం. కాబట్టి జీవము గల దేవుని చేతిలో మనం చెక్కబడి, మన ప్రాకారములు ఉండబడి, మన జీవితాలు సురక్షితంగా ఉండడం మంచిది కదా. దేవుని కోపం, ఆయన నిమిషమాత్రపు కోపములో మనం నిలవగలమా? ఆయన ప్రేమ శాశ్వత కాలమైనది, కానీ ఆయన కోపము నిమిషమాత్రమే. కానీ ఆ నిమిషపు మాత్రపు కోపములో నిలవగలిగిన మనుషులు ఎవరు? నిలవగలిగినది ఏది లోకములో ఉన్నది? పట్టణాలే నిలబడలేదే, రాజులే నిలబడలేదే, సామంతులే నిలబడలేదే, గనులే నిలబడలేదే. ఈ సందర్భంలో మోషే కుటుంబాన్ని బట్టి, కుటుంబమైన మనం ఆ లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకంగా మనము, మన కుటుంబాలు, మన పిల్లలు దేవుని చిత్తాన్ని జరిగించే వారితో మనము, మన కుటుంబాలు, మన పిల్లలు అనుకూలంగా ఉండడం కుటుంబానికి క్షేమం కదా. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే అది ఎన్నటికీ తీరని లోటే. అమ్మ లేదు, ఆ లోటు ఎవరు పూడ్చగలరు? యేసయ్య కృప చూపిస్తే పూడ్చగలరే కానీ ఎవరు పూడ్చలేరు. జాగ్రత్త. మన నిర్లక్ష్యం ఫలించు ద్రాక్షావళి వల్ల ఉండవలసిన భార్య, భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వల్ల ఉండవలసిన పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన యజమాని, ఒక కుటుంబాన్ని గురించి దేవుడు ఇలాగ మాట్లాడుతుంటే పురుషుడు అయిన నీవు, నేను దేవుని యందు భయభక్తులు లేకుండా నిర్లక్ష్య భావాన్ని కలిగి ఫలించని ద్రాక్షావల్లి, ఒకే చోట ఉండని పిల్లలు, ఎన్ని కుటుంబాలు? ఏమిటి కారణం? దేవుని చిత్తాన్ని వెంబడిస్తున్న మనిషితో ఏకీభవించని స్త్రీయే కానీ, పురుషుడే కానీ, పిల్లలే కానీ దేవుని కోపం అనే ఖడ్గం ఆ కుటుంబానికి శాపంగా మారితే ఎంత బాధాకరం. మనం లేఖన భాగంలోంచి చూస్తాము. 13వ వచనాన్ని చదువుతున్నాను. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నా యందు విశ్వాసివై ఉండి నన్ను కూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రభువు ఈ సంఘాన్ని గురించి మెచ్చుకుంటూ, విశ్వాసములో నీవు చాలా చక్కగా ఉన్నావు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అని ఈ సంఘాన్ని గురించి మనం మాట్లాడడం చూస్తున్నాం. ఏం జరిగింది? ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు ఆ పెర్గమ సంఘములో. అతను
మరి రోమా చక్రవర్తి ద్వారా అపవాది వారికి శ్రమలు కలిగించినప్పుడు ఈ అంతిపాస్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. చాలా విశ్వాసము కలిగిన, నమ్మకం కలిగిన, భక్తి కలిగిన వ్యక్తి. ప్రభువారు గెత్సమనే తోటలో పట్టుకున్నప్పుడు శిష్యులంతా పారిపోయారే. ప్రభువారు సిలువేయబడినప్పుడు శిష్యులందరూ పారిపోయారే. ప్రభువు కంటే గొప్పవాడు అయితేనేమన్నా కాదే. నమ్మకమైన భక్తి జీవితాన్ని జీవించిన వ్యక్తి, విశ్వాసములో చాలా నమ్మకం కలిగిన వాడు, ఒక మంచి భక్తుడు. కానీ అతను చనిపోయినప్పుడు ఈ సంఘమట కురింగిపోలేదట. సామాన్యంగా సంఘాల్లో మరణం జరిగినప్పుడు సంఘం కురింగిపోతుంది. సేవకుడు కురింగిపోతాడు, నిరాశ వచ్చేస్తుంది, దిగులు వస్తుంది, ఆధ్యాత్మికతలో ఒట్టిపోయిన స్థితి కనబడుతుంది. సేవకుడు కానీ విశ్వాసులు కానీ పైకి వారు క్రైస్తవులుగా ఆచారబద్ధమైన భక్తి జీవితాన్ని జీవిస్తుంటారు. ఎన్నో చోట్ల మనం వింటుంటాం, చూస్తుంటాం, చివరికి మనం కూడా అనుభవిస్తుంటాం. కానీ ఈ సంఘం అలా లేదట. ప్రభువారు ఈ సంఘాన్ని గురించి మెచ్చుకుంటూ, నువ్వు ఇలాంటి పరిస్థితుల దగ్గర నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు కలిగినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నీవు నమ్మకంగా ఉన్నావు. అయితే మెచ్చుకున్న దేవుడు తప్పును కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన న్యాయం కలిగిన వాడు కదా. ఈ కారణం చేత మంచిని మంచిగాను, తప్పుని తప్పుగాను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన మంచిని మెచ్చుకున్న ఆయన లోపాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 14వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనను, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారిలోని లోపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేస్తూ బాలాకునకును ఏం నేర్పించాడు బాలాకు రాజుకి బిలాము అని అంటే 2 విషయాలు నేర్పించాడు. ఈ 2 విషయాలు పెర్గమ సంఘాన్ని, అలాడు కొరింథీలో ఉండబడిన సంఘాన్ని కూడా ఈ 2 విషయాలు పాడు చేస్తున్నాయి. దేవుడు ధర్మశాస్త్రములో మాట్లాడుతూ, నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన నన్ను చేసుకుని నువ్వు ఆరాధించకూడదు. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని ఆయన చెప్పారు. అది ఇశ్రాయేలు ప్రజలు సీనాయి కొండ దగ్గరికి వచ్చిన సమయం. అక్కడికి వచ్చిన తర్వాత మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అతన్ని కొండ మీదకి రమ్మని చెప్పారు. అతను కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని చేత ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. కింద ప్రజలు ఉన్నారు, అహరోను చేతికి అప్పగించబడ్డారు. ప్రజలకి 40 రోజులు అయిపోయింది. మోషే ఏమయ్యాడో తెలీదు. వాళ్ళు ఇప్పుడు
మోషే మమ్మల్ని నడిపించడానికి మోషే లేడు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడు కావాలి. దేవుడో నాయకుడో మాకు వెలుగో మాకు ఒక మార్గమో మోషే. ఇప్పుడు అతను లేడు కాబట్టి మాకు ఒక దేవుడు కావాలి అని అహరోనుని మరి ఇబ్బంది పెట్టినప్పుడు తాను బంగారమంతా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుని కరిగించి ఒక దూడను తయారు చేశాడు. వారు ఆ దూడని దేవుడైన యెహోవాగా ప్రకటన చేసుకుని పండగ చేసుకుంటా ఉన్నారు. దేవుడు అప్పుడు మాట్లాడాడు, వీరు నాకు బదులుగా వేరొక దానిని రూపంగా చేసుకుని నేను వీరికి గత కాలంలో చెప్పాను. అయినప్పటికీ వీరు మరి అది మరిచిపోయి నేను ఐగుప్తు దేశములో ఎన్ని అద్భుతాలు చేశానో అవన్నీ మర్చిపోయి నేను ఆత్మను కాబట్టి నన్ను ఆరాధించేవాళ్ళు ఏ రూపాన్నా చేసుకుని ఆరాధించకూడదు. అయినప్పటికీ వీరు దూడను చేసుకుని అది ఆ దూడే నేను అనుకుని ఆరాధిస్తూ ఉన్నారు అని దేవుని కోపం వారి మీదకి వచ్చినప్పుడు మోషే దేవుడి దగ్గర బ్రతిమలాడుకుని కిందకు వచ్చి వారిని గద్దించాడు. అయితే దేవుని కోపం వారి మీదకి మండినప్పుడు కొన్ని వేల మంది ప్రజలు చనిపోవడం జరిగింది. బిలాము అనే దేవుని సేవకుడు బాలాకు రాజుకి ఏం నేర్పించాడు, ఏ బోధ చేశాడు, ఏ మాటలు చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై వస్తూ వారు కనానికి వెళ్తూ మోయాబు దేశానికి వచ్చారు. ఆ దేశానికి రాజు బాలాకు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ప్రజలు ఒప్పుకుంటే కనుక వారికి ఇష్ట ప్రకారం చేసుకుంటూ ఆ రాజ్యంలో ఉండి వెళ్తారు, లేదా రాజ్యాన్ని జయించుకుని అందరినీ చంపేసి అన్నింటినీ నాశనం చేసి తమకిష్టమైన ప్రకారం వారు చేసుకుంటూ వెళ్తారు. అయితే బాలాకు రాజు అందరూ ఒకెత్తుగా యుద్ధం చేస్తే ఇతడు దేవుని సేవకుడైన బిలాము అతడు దీవిస్తే దీవెన, శపిస్తే శాపం. మరి మనుషుల్ని పంపించాడు, అయ్యా మా రాజ్యం దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చారు, ఒక జాతి ప్రజలు వచ్చారు, వాళ్ళు చాలా బలవంతులుగా కనబడుతున్నారు, వారు ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చారు, వాళ్ళు వెళ్ళే ప్రతి చోట జయాన్ని పొందుకుంటున్నారు, వాళ్ళని నేను జయించినట్లుగా నువ్వు వారిని శపించు, నేను జయిస్తానని చెప్పినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే వారు దీవించబడిన జనాంగం వారిని శపించకూడదు అని అంటే కుదరదు అని చెప్పి పంపించేశాడు. మరలా గత కాలంలో పంపించిన మనుషుల కంటే ఎక్కువ మందిని, గత కాలంలో పంపించిన అధికారులంటే ఈ కంటే ఎక్కువ అధికారం కలిగిన వారిని పంపించినప్పుడు బిలాము మనస్సు మారటం ప్రారంభించింది. అతని అంతరంగంలోని ఆలోచన చెప్పాడు, నా ఇల్లు ఎంత ఉందో అంత వెండి బంగారాలు ఇచ్చినా నేను రాను అని. అతని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వెళ్ళు అని చెప్పినప్పుడు అతను మరి అక్కడికి వెళుతున్నప్పుడు దేవుని కోపం అతని మీద మండింది. దేవుని దూత ఖడ్గం పట్టుకుని గత కాలంలో ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఖడ్గము అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కోపం అనే ఖడ్గం బిలాము మీదకి వచ్చినప్పుడు అతను ప్రయాణం చేస్తున్న గాడిద పొలంలోకి వెళ్ళింది. దారి లేక అతనిని గోడముకు అదిమింది. మూడవసారి ఎటూ దారి లేక కుప్పకూలిపోయింది. బిలాముకు చాలా కోపం వచ్చి గాడిదను కొడితే, గాడిదకి దేవుడు వాక్కిస్తే, గాడిద మాట్లాడితే ఎందుకు నేను ఇలా చేశాను నువ్వు ఆలోచించుకో అంటే పైకెత్తి అప్పుడు దాకా తను కళ్ళల్లో వెండి బంగారాలతో నిండి తను వెళ్ళవలసిన దారినే చూస్తున్నాడే తప్ప ఆకాశమందున్న దేవుణ్ణి చూడలేకపోయాడు. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టకుడి,
పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుడు అని లేఖనం చెప్తుండగా, భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగిన వ్యక్తి దేవుని వైపు చూడలేడు. పంది చనిపోయేటప్పుడు మాత్రమే దేవుని వైపు చూస్తుంది. గొర్రె దేవుని వైపు ఎప్పుడు చూస్తానే ఉంటుంది మెడపైకెత్తి. పంది చనిపోయేటప్పుడు దానిని చంపడానికి తీసుకువెళ్ళేటప్పుడు దానిని 4 కాళ్ళు కట్టి వెలికింతలా పులికినప్పుడు మాత్రమే అది పైకి చూస్తుంది. కానీ అప్పటికి దాని సమయం మించిపోతుంది. అది ఇక కోతకు రెడీ అయిపోయింది. ఇక గొర్రెకున్న స్వభావం, ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నీ వల్లే నాకు సహాయం కలుగును. అందుకే గొర్రెని దేవుడు మనిషితో పోల్చాడు, మనిషిని గొర్రెతో పోల్చాడు. మనిషి తలపైకెత్తి దేవుని వైపు చూడగలడు, కానీ భూ సంబంధమైన మనిషి దేవుని వైపు చూడలేడు. పరసయుడు దేవాలయంలో ఉన్నప్పటికీ పైకి చూడలేదు, తను తాను చూసుకున్నాడు, తన భక్తిని చూసుకున్నాడు, తన పుట్టుకను చూసుకున్నాడు. అందుచేత అతడు భక్తిహీనుడిగానే మిగిలిపోయాడు. శుంకరి దేవుని వైపు చూచాడు, ఆకాశం వైపు కనులెత్తటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిన నన్ను కరుణించయ్యా. దేవుని బిడ్డ పైనున్న వాటిని వెతకవలసిన వాడు కదా. అందుకని లేఖనం అంటాడు, మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టుకునుడి. భూ సంబంధమైన వ్యక్తి జీవితం, కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, భూ సంబంధమైన వ్యక్తి జీవితం అపవిత్రం. పంది అపవిత్రమైంది కాదు, గొర్రెపిల్ల పరిశుద్ధమైనది. అందుకనే గొర్రెలను వధిస్తుంటారు, ఎందుకంటే గొర్రెల యొక్క రక్తములో పాపము లేదు కాబట్టి. దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడిన నా యేసయ్య రక్తములో కూడా పాపము లేదు. అందుకే నా యేసు రక్తం ప్రతి పాపము నుండి ప్రపంచంలోని ప్రతి మనుషుణ్ణి రక్షించగలగటానికి కారణం ఏంటంటే నా యేసయ్య రక్తంలో పాపము లేదు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి ఆయన మరణించడానికి కారణం సర్వ మానవాళి యొక్క పాపక్షమాపణ కోసం. ఆయన తన రక్తాన్ని శిలువలో చిందించడం జరిగింది. దేవుని కోపాన్ని తప్పించుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా మీరు ఏం చెప్తే అది చేస్తానని బిలాము మనసు మార్చుకుని వెళ్ళి మరలా బిలాము బాలాకు యొక్క బోధకి, బిలాము బోధకుడైనా బాలాకు బోధకు మార్చబడ్డాడు. ఎన్ని వేల మాటలు అనేకులతో చెప్పిన బోధకుడైన బిలాము బాలాకు రాజైన ఒక్క బోధకి, వెండి బంగారాలు ఇస్తానన్న బోధకి, ఒక్క బోధకే మారిపోయాడు. దేవుని ప్రజలను శపించడానికి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. చివరికి బిలాము ఒక మాట చెప్పాడు బాలాకుతో, అయ్యా మీ ఊరిలో ఉన్న కొంతమంది వ్యభిచారం కలిగిన వ్యభిచారం చేసే స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు గుడారాల దగ్గర మీ దేవతలకి, మీ దేవుళ్ళకి మీరు ఆరాధన చేసుకుని వాటికి అర్పించిన ఆహారాన్ని ఈ ఇశ్రాయేలు ప్రజల చేత తినిపించి వాళ్ళు వ్యభిచారం చేసినట్లుగా వాళ్ళని కవ్వించమని, వాళ్ళని ప్రేరేపించమని బిలాము బాలాకుతో బోధించి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు ఆరాధించే
ఆ భోజనం దగ్గర ఆ వ్యభిచారము కలిగిన స్త్రీల దగ్గర వారు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అలనాడు కొరింథులో ఉండబడిన సంఘములో ఇదే పరిస్థితి. ఈనాడు పెర్గము సంఘములో ఉండబడిన విశ్వాసుల జీవితం ఇదే పరిస్థితి. విశ్వాసం ఉన్నది లేదని కాదు, నమ్మకమైన విశ్వాసం ఉన్నది, కానీ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏసావు లాంటి జీవితం. శారీరక సుఖం కోసం తమ జీవితాన్ని అమ్ముకున్న సంసోను వంటి జీవితం ఈ పెర్గమ సంఘములో ఉన్నది. దేవుడు ఈ సంఘముతో మాట్లాడుతూ, నీవు మారు మనస్సు పొందు, 16వ వచనం చదువుకుంటున్నాం. కావున మారు మనస్సు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలమైన మనం లేఖనం మనకు తెలియక కాదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తట్లేదు, కొయ్యట్లేదు, మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మనము పానము చేసినా భోజనం చేసినా అది దేవుని మహిమార్థమై చెయ్యాలని లేఖనం చెప్తున్నది కదా. భోజనం దగ్గర మనం ప్రార్థన చేసుకుని తింటూ, అయ్యా ఈ ఆహారం నాకు ఇచ్చావు, నీవు ఆలోచించవలసిన విషయం. షడ్రకు, మెషకు, అబెద్నెగో, దానియేలులు బబులోను దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశపు రాజు యొక్క ఆచార ప్రకారం వాళ్ళు మాంసము ద్రాక్షారసం, మాంసాన్ని ద్రాక్షారసాన్ని తీసుకోవడం వారి యొక్క ఆహారపు అలవాట్లుగా ఉన్నప్పుడు, అవి దేవునికి ఇష్టం లేనిగా ఉన్నప్పుడు వారు ఆహారపు అలవాట్లను విడిచిపెట్టారు. వాక్యం వింటున్న మనం మన ఆహారపు అలవాట్లు ఒకవేళ దేవునికి ఇష్టంగా లేవేమో, అవి దేవుని కోపాన్ని నీ మీదకి, నీ ఇంటి మీదకి తెచ్చిపెడుతుందేమో. మాంసం తినడం వారి యొక్క రాజుగారి యొక్క వారి యొక్క దేశపు ఆచారాల ప్రకారం వారు ఆచారాల ప్రకారం వారి సాంప్రదాయాల ప్రకారం వాటిని చేస్తున్నారు కాబట్టి వాటిని వద్దనుకున్నారు. వాళ్ళు ఆహారం దగ్గర, పానం దగ్గర పెర్గమ సంఘం ఉన్నది, పెర్గమ సంఘాన్ని గురించి సేవకుడు చెప్పాడు, మేము వింటున్నాం, మేము బాగున్నాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఎక్లీషియా, పెర్గమ సంఘం అని చెప్పుకుంటున్నాం. మనం ఈ పెర్గమ సంఘం ఏంటంటే దేవుని చేత పిలువబడిన సంఘం. సంఘం అంటే ఒక సమూహం. సమూహం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొంతమంది కూడుకోవడానే సంఘం. ఆ ఒక వ్యక్తి నీవు నేను. మన అలవాట్లు, మన ఆహారపు పానీయ విధానాలు పెర్గమ సంఘములో ఉండబడిన వ్యక్తుల్లాగానే దేవునికి విరోధంగా ఉన్నాయా? మన యొక్క పరిశుద్ధమైన జీవితం, మనం పాపం చేయటానికి కాదు కదా పిలువబడింది. మీరు అపవిత్రులు కావడానికి పిలువబడలేదు, కానీ మీరు పరిశుద్ధులు కావడానికే పిలువబడ్డారని. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలని ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి బాప్తిసం పొందిన మనం, ఆయనతో పాటు పాలుభాగస్థులమైన మనం ఇక్కడికి వచ్చేసరికి వేరు. మనం ఆహార పానాల దగ్గరికి వచ్చేసరికి ఆయన వేరు, మనం వేరా? శరీర సుఖం దగ్గరికి వచ్చేసరికి ఆయన వేరు, మనం వేరా? కాదే. ఆయనలో మనం ఉన్నాం, మనలో ఆయన ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆ సంఘముతో మనతో మారు మనసు పొందు. మారు మనసు అంటే చెడ్డ హృదయాన్ని విడిచిపెట్టి మంచి హృదయం కలిగి ఉండడమే మారు మనసు.
పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని కలిగి ఉండడమే మారు మనసు. దేవుడు మాట్లాడుతూ, మారు మనసు పొందకపోతే నా కోపం అనే ఖడ్గం నీతో యుద్ధం చేస్తుంది. మనుషుడు యుద్ధం చేస్తే దేవుడు విడిపిస్తాడు. మనుషుడు యుద్ధం చేస్తే కొంతసేపటికి మన మీద జాలి కలుగుతుంది. కానీ దేవుడు యుద్ధం చేస్తే, దేవుడు మనతో మాట్లాడుతుండగా వ్యక్తిగతంగా నీతోనే ఇంతకాలం నుంచి నేను దేవుని రాకడ దినాల్లో ఉంటున్న మనం, నువ్వే సంఘములో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పటికి మాత్రం మనం పెర్గమ సంఘములోనే ఉన్నాం. దేవుని ప్రత్యక్షత యోహాను ద్వారా పెర్గమ సంఘముతో మాట్లాడినట్లుగా ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. సాక్షిగా దేవుని కొరకు బ్రతకవలసిన నేను బాధ్యతలు బరువులు మయమనలేదే. చిన్నవాటి దగ్గరే నమ్మకంగా ఉండమన్నాడే, భోజనం దగ్గర నమ్మకంగా ఉండమన్నాడే, శరీరం దగ్గర నమ్మకంగా ఉండమన్నాడే. చిన్న విషయాల్లోనే మనం ఓడిపోతే జయ జీవితమును మనం ఎలా అనుభవించగలం? జయ జీవితాన్ని అనుభవించలేకపోతే ఆశీర్వాదాలు ఎలా కలుగుతాయి? ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాల గురించి 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ 7 సంఘాల గురించి ఒక విషయాన్ని ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకం చేస్తూ, జయించిన వానికి ఒక్కొక్క సంఘానికి మాట్లాడుతూ, జయించిన వానికి నేను జీవకిరీటం ఇస్తాను, జయించిన వానికి నేను మన్నాని ఇస్తాను, జయించిన వానికి నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను అని మనం గమనించినట్లయితే 7 సంఘాలతో జయించిన వానికి ఈ ఆశీర్వాదం, ఎఫ్ఎస్సిలో ఉన్నబడిన సంఘానికి జీవకిరీటం, అలాగనే స్మరణలో ఉన్న సంఘానికి జీవకిరీటం, మరి ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి జీవవృక్ష ఫలం, పెర్గములో ఉండబడిన సంఘానికి జయించిన వానికి నేను మన్నానిస్తాను. 1-2 జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు వాక్యాన్ని చదివితే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలలో 7 సంఘాలతో ప్రభువారు చెప్పిన మాట, జయించిన వానికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తానని ఆయన చెప్పడం జరుగుతాం. మొట్టమొదటిగా జయించిన వానికి ఎవరైతే జయిస్తారో వారు దేవుని కుమారులు అవుతారు. 2, జయించిన వాడు పాతాళపు మీద అధికారాన్ని కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి అపవాది మీద అధికారాన్ని కలిగి ఉంటాడు. పాతాళము వారి సింహాసనము, వారి దూతలు వాడిని ఏం చేయలేవు. అలాగనే జయించిన వాడు దెయ్యములు వాడిని ఏమీ చేయలేవు. మీరు పాములను తేలను అనగద్రొక్కుదురు అంటాడు. జయించిన వాడు లోకాన్ని జయిస్తాడు, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను జయిస్తాడు. నా యేసయ్య జయించారు. ఆయన మరణాన్నే కాదు, ఈ లోకాన్ని కూడా జయించారు. లోకములో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, అపవాది వచ్చి అన్నాడు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను. దాన్ని జయించారు ఆయన. ఈ దేవాలయపు శిఖరం నుంచి కిందకు దూకు, నిన్ను దూతలు పట్టుకుంటారు, అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. ఆయన ఘనతను జయించారు. కొండ మీదకి తీసుకువెళ్ళి నువ్వు నాకు నమస్కరించు, ఈ లోకమంతా నీకు నేను ఇచ్చేస్తాను. లోకములో ఉన్న సౌఖ్యాలన్నిటినీ ఆయన జయించారు. ఏ వ్యక్తి అయితే మారు మనస్సు పొందుతాడో, పాత జీవితాన్ని విడిచిపెడతాడో, ఏవైతే చెడ్డ జీవితాన్ని విడిచిపెడతాడో ఆ వ్యక్తి జయించగలిగిన వాడిగా ఉంటాడు. సుఖము, తిండి, ఘనత అతనిని పడేయలేదు. వాటిని
యేసయ్య జయించినట్లుగా మనం కూడా జయించగలుగుతాం. జయించడానికి కారణం మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం అత్యధికమైన శ్రమలోనైనా, హింసలోనైనా, కరువులోనైనా, ఖడ్గములోనైనా, ఉన్నవైనా రాబోవైనా మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. ఎందుకనంటే కారణం ఏంటి అంటే ఆయన మనలో వాక్యం ఉంచారు, మనలో విశ్వాసాన్ని ఉంచారు. ఆయన ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతాడో ఆ వ్యక్తి హృదయంలో వాక్యం ఉంటుంది, ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ విశ్వాస జీవితం పోరాటం కదా. మీరు పోరాడున్న మనుషులతో కాదు, అపవాది వాడు దూతలతో మీరు పోరాడుచున్నారు లేఖనంలో చెప్పడం జరుగుతుంది. పోరాటంలో గెలవాలి, యుద్ధంలో గెలవాలి, క్రీడారంగంలో గెలవాలి. నేను గెలవటానికే పరిగెడుతున్నానని పౌలు అనడం మనం చూస్తామే. ఓడిపోయిన వాడికి కూడా బహుమానం ఇస్తారా? చదవని వాడికి కూడా క్లాస్ ప్రమోట్ చేస్తారా? అది న్యాయానికి వ్యతిరేకం కాదు. నీ కుమారుడు బాగా చదువుతాడు, అతనికి స్టేట్ ర్యాంక్ వస్తుంది. ఏమీ చదవని వ్యక్తికి కూడా తీసుకొచ్చి స్టేట్ ర్యాంక్ ఇచ్చి నీ కుమారుడు పక్కన కూర్చోబెడితే తండ్రిగా నీ ఆవేదన ఎంత వర్ణించగలమా? నా కుమారుడు కష్టపడి రాత్రి అనక పగలనక చదివాడండి, వాడికి స్టేట్ వచ్చింది. కాలేజీకి సరిగ్గా వెళ్ళక చదవక తీసుకొచ్చి వాడిని కూడా స్టేట్ రాకను పక్కన కూర్చోబెడితే చూసామా మన అంతరంగం ఎంత ఆవేదన అనుభవిస్తుంది. నేను చెబుతుంటూ నేను వింటుంటేనే మనసంతా అతలాకుతలం అయిపోతే పోరాడాలి కదా, జయించాలి కదా. అందుకనే 7 సంఘాలతో అని చెప్పిన మాట, జయించిన వానికి నేను ఈ బహుమానం ఇస్తాను. ఈ మాట దగ్గర మనం జయించడం ఏంటండి? కష్టం కదండి, నేను చేయలేను కదండి, నేను తినకుండా ఉండలేను కదండి, నేను శరీర సుఖాలు అనుభవించకుండా ఉండలేను కదండి, నేను పోరాడను కానీ నాకు బహుమానం ఇవ్వండి అని అడగటం సమంజసమా? మన ఆత్మను కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, క్రియలతో కూడిన విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు మాత్రమే మనం జయించగలుగుతాం. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి అలనాడు యోహాను ద్వారా పెర్గములో ఉండబడిన సంఘంతో మాట్లాడినట్లుగా ఈరోజు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్న మీరు మాతో మాట్లాడారు. మేము చాలా అల్పమైన వాటి విషయాల్లో ఓడిపోయి దిగజారిపోయి వెనదిరిగిపోయిన పరిస్థితుల్లో మేముండగా మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు. మేమున్న స్థితిని మేము చూచుకోనడానికి సహాయం చేసిన మీరు సరి చేసుకోవడానికి కూడా మేము ఇష్టపడుతుండగా దయతో నన్ను మమ్మల్ని క్షమించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ ఆత్మకార్యాన్ని జరిగించి ఏ విషయాల్లో బలహీనులుగా ఉండి దురస్తులుగా ఉన్నారో వాటన్నిటినీ మీ పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుని విడిచిపెట్టి మీకు సమీపిస్తులుగా ఉండి మారు మనసు పొంది పాత జీవితాన్ని విడిచిపెట్టి చెడ్డ హృదయాన్ని విడిచిపెట్టి జయించిన వారిగాను జయ జీవితాన్ని కలిగిన వారిగాను ఉంటూ మీరిచ్చే
ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని. ఇప్పటి వరకు ఈ దీనదాసుని మీరు మరుగుపరిచి అభిషేకించి మాకు కావలసిన మీ మాటలు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, గతకాలంలో ఈ దాసుడు మీ కొరకు వాడబడ్డానికి కృప చూపించారు. ఇక ముందుకు మీరే వాడుకొనమని, నేను బలపడ్డానికి మేము బలపడటానికి మా అందరికీ మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.